अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। हेडलाइन से करते हैं ख़बरनामे की शुरुआत। तेलंगाना में आबपाशी मंसूबों की पेशरफ्त पर चीफ मिनिस्टर रेवंत रेड्डी की ख़ास तवज्जो। आबपाशी महकमों के आला अहदेदारों के साथ चीफ मिनिस्टर का जायज़ा इजलास। साइंस और टेक्नोलॉजी के समरात किसानों तक पहुँचने पर ही ज़राअत मुनाफे बख्श बनेगी। ज़राई तहक़ीक़ व तौसी मशावरती कमेटी इजलास से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह का खिताब। आइंदा माह 4 तारीख से महकमा पुलिस के ज़ेर एहतमाम समर कैंप। तलबा से भरपूर फ़ायदा उठाने ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS की अपील। इम्तिहानात में नाकाम तलबा मायूस ना हो। सोफ़ी नगर KGBV में खुसूसी कैंप से निर्मल ज़िला कलेक्टर का खिताब। आदिलाबाद शहर में आतिशगी का वाक़या, शॉर्ट सर्किट से 4 बाइक्स जलकर खाक। और अब ख़बरों की तफसील। तेलंगाना में आबपाशी मंसूबों की पेशरफ्त पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने खुसूसी तवज्जो मरकूज़ की है। आज मर्री चन्ना रेड्डी ह्यूमन रिसोर्स डेवलपमेंट सेंटर में आबपाशी महकमों के आला अहदेदारों के साथ जायज़ा इजलास मुनक़िद किया जा रहा है। रियासत के ज़ेर अल्तवा मंसूबों ख़ास तौर पर तुम्मड़ा भट्टी अलाटमेंट के इंतखाब, मेडीगुड़ा बैरिज की मरम्मत और कामों की दोबारा शुरुआत पर अहम फ़ैसलों का इम्कान है। ज़मीन के हुसूल और माली वसाइल जैसे मसाइल को हल करने के मंसूबों को तेज़ रफ्तारी से मुकम्मल करना मकसद। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि आदिलाबाद ज़िले में ज़्यादातर किसान बारिश पर मुनहसर होकर खेती करते हैं। मंगल के रोज़ ज़िला परिषद मीटिंग हॉल में मुनक़िद शुमाली तेलंगाना ज़राई तहक़ीक़ व तौसी मुशावरती कमेटी इजलास में इन्होंने शिरकत की। इन्होंने कहा कि ज़िले में मुख्तलिफ़ फसलें उगाई जाती है और किसान साइंसदानों के मशवरों पर अमल करते हुए ज़्यादा पैदावार हासिल करें। जयशंकर ज़राई यूनिवर्सिटी के साइंसदानों ने पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए फसलों के तहफ़्फ़ुज़ के तरीक़े बताए। నాకిప్పుడు 80 సంవత్సరాలు బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్ ముందు పరిస్థితి వస్తున్నది. అందుకని ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎరువులు మొట్టమొదటి పెట్టించి ఆ రకంగా రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని రెండో విషయం. మూడో విషయం, వాస్తవంగా జిల్లాలో నీటి వనరులకు సంబంధించినటువంటి భూమి తక్కువ ఉంది ఇప్పుడున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం చేసిందో ఈ ప్రాజెక్టులలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సాధనాల 24,000 ఎకరాలకు లీజిస్తారు. కానీ 6-7 ఎకరాలు వస్తున్నది. ఇప్పుడు మక్కడివాడు ప్రాజెక్ట్ ఉన్నది 2-3 ఎకరాలకు వస్తున్నది. అందరూ Zonal Research and Extension Advisory Council meeting Northern Telangana zone ది 10 జిల్లాది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో బేసికల్ గా ఎక్కువగా రెయిన్ ఫెడ్ క్రాప్ ఉంటాయి. ఇక్కడ రైతులు చాలా పంటలు వేస్తారు. ఒక సింగిల్ క్రాపింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఇప్పుడు యాసంగిలో చూస్తే కూడా కాటన్ కానీ, సోయాబీన్ కానీ, రెడ్ గ్రామ్ కానీ, తర్వాత మేజ్ కానీ, జ్వార్ కానీ, తర్వాత మేజ్ కానీ, అవి అన్ని క్రాప్స్ ఉంటాయి. బేసికల్ గా వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. కొన్ని జిల్లాలో చూస్తే అంటే ఎక్కువ మోనోక్రాప్
క్రాపింగ్ సిస్టంలోనే వెళ్తారు. ఓన్లీ ప్యాడీ క్రాప్స్ మాత్రమే ఉంటాయి. కానీ మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే అంటే రైతులు చాలా ప్రయోజనం చేస్తున్నారు. మరి సేసమే క్రాప్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ ఇప్పుడు డ్రిబిలింగ్ కానీ తర్వాత పెస్టిసైడ్స్ అవి కూడా స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. మన దగ్గర కేఆర్కే ద్వారా, కేవీకే ద్వారా, తర్వాత ఏఆర్ఎస్ ద్వారా, తర్వాత హెచ్ఆర్ఎస్ ద్వారా కూడా చాలా రకాలు ఇట్లా ప్రయోజనాలు కూడా చేయడం జరుగుతుంది. పెట్టి మళ్ళీ అప్పటిది కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో ఆ డిస్కషన్స్ పరంగా మళ్ళీ ఏం సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. దాని రూపంలో కూడా ఈరోజు చర్చ అవుతాయి. దీంతో పాటు ఈరోజు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో, ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో దానికి కూడా రైతులతో కూడా ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసి మళ్ళీ దాని ప్రకారం కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అది చేసి మళ్ళీ రైతులకి ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా అందజేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి కూడా కొంత ఏవైతే అమౌంట్ ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో కూడా ఇవ్వడం జరిగింది. లేదు ఆవు సందర్భంగా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మళ్ళీ రైతులకి ఇస్తూ మళ్ళీ దాని ద్వారానే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా కూడా అవేర్నెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. निर्मल जिला कलेक्टर भुवेश मिश्रा ने कहा कि इंटरमीडिएट इम्तिहानात में नाकाम होने वाले तलबा को किसी भी सूरत मायूस नहीं होना चाहिए। इन्होंने सूफी नगर KGBV में खुसूसी कैंप का दौरा किया और तलबा से बातचीत की और कहा कि इम्तिहान में नाकामी ज़िंदगी का इख्तिताम नहीं, खौफ को छोड़कर ख़ुद एतमादी के साथ आगे बढ़े। तलबा अपने वक्त का सही इस्तेमाल करें और कामयाबी हासिल करें। ख़ास तौर पर लड़कियों को आला तालीम हासिल करने और रोज़गार के मौक़ों से फ़ायदा उठाने की तरगीब दी। असातिज़ा से सवालात पूछने और अमली तालीम देने पर भी ज़ोर दिया। రకాలుగా మన దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మనం బార్టర్ సిస్టమ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం. సో దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సింపుల్ ఇప్పుడు మీకు తెలుగులో అర్థం అయిపోయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్సెస్లో మీరు రాయవచ్చు. అది ప్రాక్టీస్ చేయించండి. ఏ సబ్జెక్ట్లో మ్యాక్సిమం తెలియదు? సివిక్స్ అంటే ఈ మూడిట్లో మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఇంకా 12 రోజులకి ఉంది. 12 రోజులు కూడా ఎవరికి నాలెడ్జ్ ఇప్పటి వరకు రాకపోతే సామాన్ ఎట్లా కొంటాను, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు రోల్ ప్లే క్లాస్ రూమ్లో చేపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. ముందు తెలుగులో అర్థం రావాలి, తెలుగులో పూర్తిగా అర్థం అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఏమేం చూస్తాము, మార్కెట్కి వెళ్ళి మనం సామాన్ ఎట్లా కొంటాము, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు నెక్స్ట్ 15 18 to 37 ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్. 20 to 15 2 మార్క్స్ ఈచ్. ఇది నా ఫాస్ట్గా చేయవచ్చు. ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS ने बताया कि पुलिस मी कोसम प्रोग्राम के तहत 4 मई से 30 मई तक मुफ्त समर कैंप मुनाकिद किया जाएगा। मंगल के रोज़ मीडिया से बात करते हुए इन्होंने कहा कि आदिलाबाद शहर के साथ साथ नारनूर, बोथ, इंद्रवेली और इचोड़ा मराकज़ में भी कैंप मुनाकिद किया जाएगा। दूसरी जमात से 10वीं जमात तक के तलबा करीबी पुलिस स्टेशन में रजिस्ट्रेशन करवा सकते हैं। मुख्तलिफ खेलों में तरबियत दी जाएगी। ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఈ చోడా పోలీస్ స్టేషన్లో, ఇందర్వెల్లి పోలీస్ స్టేషన్లో, బోత్ పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 6 to 7 మే 4th నుంచి మే 30th వరకు ఇది ఎవ్రీడే నడుస్తుంది ఎక్సెప్ట్ సండే. దీనిలో మనం యోగా, కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, వాలీబాల్ అండ్ కబడ్డీ ఇట్లయినా వీళ్ళకి నేర్పిస్తాము. ఆదిలాబాద్ AR హెడ్ క్వార్టర్స్లో ఆర్చరీ కూడా మనం ఈసారి ఏర్పాటు చేశాము. ఆర్చరీ కూడా పిల్లలకి నేర్పిస్తాము. మెయిన్ ఉద్దేశం పిల్లలు పోలీస్కి దగ్గర ఉండాలి. పిల్లలకి దగ్గర ఉంటే వాళ్ళు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు మంచి లైన్కి పోతారు, మళ్ళీ డిసిప్లిన్ వస్తుంది వాళ్ళకి. పరేడ్ కూడా కొంచెం 1-2 days వాళ్ళకి అది కూడా నేర్పించి కొంచెం డిసిప్లిన్ కూడా వాళ్ళ దాంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఇది కాకుండా మనం AR హెడ్ క్వార్టర్లో అందరికీ లాస్ట్లో పిలిచి అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ప్లస్ ఒక డాగ్ షో కూడా ఏర్పాటు చేస్తాము. ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ రావాలి కోరుకుంటున్నాం. ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने कहा कि बच्चों का तहफ़्फ़ुज़ और इनका रोशन मुस्तक़बिल
महफूज बनाना माशरे के हर फर्द की जिम्मेदारी है। मंगल के रोज़ सोशल वेलफेयर गुरुकुल स्कूल में मुनक़िद आगाही प्रोग्राम में इन्होंने शिरकत की। इन्होंने नौजवानों को मंशियात से दूर रहने और तालीम की तरफ राग़िब होने की तलक़ीन की। कम उम्री की शादियाँ, नौ उम्र हमल और मंशियात के नुकसानात पर आगाही फैलाने पर जोर दिया। 1908 चाइल्ड हेल्पलाइन के इस्तेमाल की भी अपील की। बाद अज़ा इंटरमीडिएट इम्तिहानात में नुमायाँ कामयाबी हासिल करने वाले तलबा को एजाज़ से नवाजा गया। आदिलाबाद शहर में आतिशगी का वाक़या पेश आया। शहर के महल्ला खानापुर में शॉर्ट सर्किट के बाइस मोटरसाइकिलें जलकर खाक हो गईं। खानापुर की अक्सा मस्जिद के करीब दरख्त के नीचे बाइक्स खड़ी की गई थी। मंगल की दोपहर एक बाइक में शॉर्ट सर्किट होने से आग भड़क उठी और करीब खड़ी दिगर मोटरसाइकिलों को भी अपने लपेट में ले लिया। इस वाक़े में 4 मोटरसाइकिलें बिल्कुल मुकम्मल तौर पर जलकर खाक हो गई। आपको तकलीफ है क्या? गाड़ी रहमान, यहाँ पर हम मस्जिद अक्सा है ये, और इसके अतराफ में किराए से हम रहते हैं और 4-5 गाड़ियाँ यहाँ पर रखे हुए थे। उसमें से एक एर्टिगा है जो हमारे साले साहब की भी है, और अचानक आग लग गई जिसकी वजह से सारे गाड़ियाँ जल गए, जिसमें एक मेरी गाड़ी थी, हजरत की गाड़ी है और हमारे बहनवी की भी गाड़ी थी, और कार को भी थोड़ा सा नुकसान हुआ है। और वो किस तरह से लगा, शायद धूप की वजह से हुआ है, जिसकी वजह से पूरे गाड़ियाँ ये हो गई। 4 गाड़ी जले हैं, 5 कंप्लीट जल गए, एक आधी जली, टोटल 5 गाड़ी और एक एर्टिगा को भी पूरा साइड नुकसान होगा। धूप की वजह से वो स्पार्क हो गया। स्पार्क होते एक गाड़ी को लगने की वजह से पूरे साइड में रहने से पूरे गाड़ियों को अंदर फोन किए थे, मगर वहाँ से भी कोई रिस्पांस नहीं आया। कितने जने कॉल करे, कोई फोन नहीं उठा रहे। फिर हम यहाँ के काउंसलर साहब को भी फोन करे, उन्होंने भी फोन करे, तो अभी तक गाड़ी नहीं। हम लोग आज पूरे महल्ले वाले मिलकर यहाँ पाइपा वैपा लगा के पूरे गाड़ियों को बुझा, लास्ट तक अभी तक भी नहीं आई। हम बुझा दिए, पुलिस वाले आए, पूरा इंक्वायरी कर लिए, मगर फायर इंजन वाले कोई अभी तक नहीं आए। ABVP रहनुमाओं ने निर्मल जिले में ज़ाब्तों के खिलाफ डिग्री इम्तिहानात मराकिज़ कायम करने का इल्ज़ाम लगाया। इन्होंने ज़िला कलेक्टर को दरख्वास्त देते हुए मुकम्मल तहक़ीक़ात का मुतालबा किया और सवाल उठाया कि किन बुनियादों पर जूनियर कॉलेजों में ये मराकिज़ कायम किए गए हैं। కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలో మనకు సెంటర్లు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో సారంగపూర్, కుంటాల, కుబీర్, లోకేశ్వరంలో ఉన్నటువంటి మండలాలలో ప్రభుత్వం జూనియర్ కళాశాలలలో డిగ్రీ పిల్లల సెంటర్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఎవరిచ్చారనేది ABVP ఈరోజు అడుగుతూ ఉంది. అదేవిధంగా మనకు లక్ష్మణ్ చందాలో ఉన్నటువంటి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఖానాపూర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వీళ్ళకి ఎండలే కారణమైతే మరి లక్ష్మణ్ చంద విద్యార్థులు గారా అనేసి ABVP అడుగుతూ ఉంది. కాబట్టి కేవలం 4 మండలాలకి ఈ విధంగా నిర్వహించడం సరైనది కాదు.
అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ విద్యార్థులు మాత్రమే ఆ సెంటర్లకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ సార్లు మాత్రమే అక్కడ డ్యూటీలు చేస్తున్నారు. అంటే దీనికి మాస్ కాపీయింగ్కి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన విచారణ జరిపి అక్రమ సెంటర్లు పెట్టినటువంటి అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతకి कुमरम भीम आसिफाबाद ज़िले के रिब्बेना मंडल में सिंगारेनी कलोरीज वर्कर्स यूनियन के ज़ेर एहतमाम 140वीं योम मजदूर तकरीबात जोश व खरोश से मनाई गई। ख़वातीन मुलाजिमीन के लिए खेलों के मुकाबले मुनक़िद किए गए और जीतने वालों को इनामात तकसीम किए गए। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तेलंगाना में आबपाशी मंसूबों की पेशरफ्त पर चीफ मिनिस्टर रेवंत रेड्डी की ख़ास तवज्जो। आबपाशी महकमों के आला अहदेदारों के साथ चीफ मिनिस्टर का जायज़ा इजलास। साइंस और टेक्नोलॉजी के समरात किसानों तक पहुँचने पर ही ज़राअत मुनाफे बख्श बनेगी। ज़राई तहक़ीक़ व तवसी मशावरती कमेटी इजलास से ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा का खिताब। आइंदा माह 4 तारीख से महकमा पुलिस के ज़ेर एहतमाम समर कैंप। तलबा से भरपूर फ़ायदा उठाने ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS की अपील। इम्तिहानात में नाकाम तलबा मायूस ना हो। सोफ़ी नगर KGBV में खुसूसी कैंप से निर्मल ज़िला कलेक्टर का खिताब। आदिलाबाद शहर में आतिशगी का वाक़या, शॉर्ट सर्किट से 4 बाइक्स जलकर खाक। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।